ఏ నేనేం కనకరం చేసినా అన్న నీకు తెలియకుండా నేనేం చేస్తాను అన్న అవురా లంగబాడుకావు చేసే పనులన్నీ చేసి మళ్ళీ నీకు తెలియకుండా నేను చేస్తానా అన్న అని నాటకాలు ఆడతాను వారా అరే నాకు చెప్పటోళ్ళు చెప్పిర్రా ఏమో బరేనా మాట కొంటా అంటున్నావాటగా ఏంది సంగతి అంటే అన్న అది మన ఊళ్ళో ఎట్లా ట్రాలాటోళ్ళు లేవు కదా అన్న ఈ ట్రాలాటిగా ఉంటే కొంచెం ఎంతో కొంత సెట్ అవుదామని చెప్పి ఈ ప్రయోగం చేసిన అన్న అరే నువ్వు ఆటో కొనాలంటే బర్రె నమ్ముడు అవసరం ఆరా నువ్వు గిట్ట బర్రె నమ్మి ఆటో గిట్ట కొనాలి బిడ్డ ఇక తెలుసుగా నీకు ఉంటుంది ఇక అమ్మతోడే మా అన్ననేమో బర్రెని అమ్మడద్దంటాను ఇటేమో ఆల్రెడీ భయాన్ని అయిపోయింది అమ్మకుండా ఇట్లా 10,000 కట్టాలి ఇప్పుడు ఇట్లా ఏం చేయాలి గట్లున్నావు అయ్యో వదినే నీకు ఈ ముచ్చట తెలియదా నాకేం ముచ్చట తెలియదు ఏం ముచ్చట అయ్యో వదినే మనం బర్ణంతో ముచ్చట అన్న తెలిసింది వదినే అయ్యో తెలిసిందా మరి నాతో అనలేడు కదా అదే వదినే నాకు ఏం చేయనో అర్థమైంది ఇప్పుడు మనం బర్రె నమ్మకపోతే 5,000 10,000 కట్టాలి అట్లా మునుతాం ఇప్పుడు అన్నకేమో తెలిసింది ఏం చేయనేమో అర్థమైతే లేదు అయ్యో తెలిసిందా మరి ఏమన్నా అన్నాడా నిన్ను అన్నాడు వదినే దబానగిట నువ్వు బర్రె నమ్మాలి నీ సంగతి చెప్తా అన్నాడు గది ఏం చేయను ఏం అర్థమైతే వదినే నాకు మస్తు భయం అవుతుంది భయం ఎందుకు పిల్లగా మీ అన్నకి ఏదో ఒకటి నచ్చి చెప్తుంది నువ్వు మంచి ఆటో కొనుకో ఏమో వదినే అన్న ఇంటర్ నమ్మకం నాకు లేదు అసలే అయ్యో పిల్లగా నేను ఎట్లనో నచ్చ చెప్తా నువ్వు అయినా అవాళ్ళ తిరుగులు తిరిగా బర్రె అమ్ముతలేవు కదా మంచిగా పని చేసుకొని నేను సంపాదించుకుంటానే నువ్వు బర్రె నమ్మి ఆటో కొనుక్కుంటాను వాటి నేను అయినాకు మెల్లగా చెప్తా తీయి ఏమో వదినే అన్న ఒప్పుకుంటా నమ్మకం నాకు లేదు ఒప్పించే బాధ్యత నీదే వదినే అయ్యో పిల్లగా నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడతానో నేను చెప్తా 100% ఒప్పుకుంటాడు చూడు నువ్వే అబ్బా ఒప్పితా వదినే అమ్మాయ్యా ఒప్పుకుంటా అయిపోయా మరి వదినే ఒప్పుకుంటా అంటాను నన్ను నోరు తీపియావా నువ్వు ఈ మాడికాయ చూసే నోరు తీపియవా అని అంటున్నావు కదా నోరు తీపియేసుడు కాదు ఫ్రిడ్జ్లోకి ఇప్పుడు తెచ్చిన తిను నోరు చల్లగా ఎత్తా అవు పిల్లగా నేను బర్రె తీసుకుపోని రాలేదు కదా మరి వాళ్ళు ఎప్పుడు వచ్చి తీసుకుపోతారట అయ్యో వదినే నేను వాళ్ళకు ఆటో దొరికేదాడ అసలు వాళ్ళు ఇల్లు పల్లమే కదా ఇలా ఆటో కిరాయి పడుకుని వస్తా అన్నారు సరే మరి ఇక్కడ లేట్ చేయొద్దు వాళ్ళు ఇట్లా వచ్చిందనుకో మనం ఆడ లేమని మర్రిపోతారు పాడిపోదాం అమౌంట్ పంపించాలి పంపి మరి నమస్తే సాగర్ అన్న డబ్బులు అయితే పంపి నమస్తే తమ్ముడు అన్న ఏమో ఫోన్లా సెటిల్మెంట్ చేస్తానట్టున్నావు కదా తమ్ముడు మొన్నగా బండి అమ్మిచ్చిన అమౌంట్ ఇంకా పంపించాలి దాని గురించే మాట్లాడతాను ఓహో అట్లనా సరేగా తమ్ముడు ఏం పని చెప్పు అన్న కొంచెం అర్జెంట్ ఉంది అర్జెంట్ ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చిన తమ్ముడు బాత్రూమ్ పో అర్జెంట్ అంటే ఈ అర్జెంట్ కాదన్న పైసల గురించి అవసరం ఉంది అంట అన్న తమ్ముడు ఎన్ని కావాలి 50,000 అయితే 5 కొత్తలు ₹1,00,000 అయితే 3 కొత్తలు పైసలు అంటే అట్లా వద్దన్న పైసలు నాటో అమ్మి దేశం పోతా అనుకుంటా అన్న నాటో అమ్మి పెట్టి నువ్వెంతో కొంత కమిషన్ తీసుకో సరే తమ్ముడు అమ్మి పెడదాం అర్జెంట్ అంటున్నావా 20% కమిషన్ ఏంటన్నా 20%? అలాంటప్పుడు నాటో నువ్వే ఉంచుకో అన్న అలా నాకేం మిగులుతాయి ఇక అర్జెంట్ అంటున్నావా తమ్ముడు ఇంత స్పాట్ పేమెంట్ అంటే ఎవరు చేయలేరు అందుకే సెటిల్మెంట్ చేస్తా 20% అయితే అద్దన్న నేను ఎవరికొకరికి అమ్ముకుంటా పో తమ్ముడు తిరిగి నా దగ్గరికి వస్తావు పో నిన్న బర్రె తీసుకోదామంటే నిన్న ఆటో దొరకకపాయే నీ అవ్వని ఇయ్యాల నన్ను దొరుకుతుందో దొరకకపోతే ఎట్లోనే మరి మనం ఇయ్యాల కూడా పోలేదనుకో మనం భయాన్ని ఇచ్చిన 5,000 కూడా పోతాయే గట్లెట్లుంటదే ఇయ్యాల ఇది ట్రాలాటో దొరకకపోయింది అనుకో మందిని ఎక్కించుకుపోయి ఆటో ఉంటుంది చూసినావా దాంట్లో తీసుకొద్దాం ఓ పోరి పిసనానే గల్లెట్లో బర్రెనెక్కిస్తావు అలా బర్రె పట్టది అగో ఆటోలో పట్టకపోతేందే ఇవాళ మనం లేవట్టుకొని తీసుకోపోదాం తప్పు చేసావు శివగామి అంతేనే ఇవాళ ఎటు చేసి బర్రెని పట్టుకపోవుడే పాయే దిక్కుమాలు ఒక్క
ఆటో కూడా లేదేంటి ఊరు పాడగాను అగో అక్కడి నుంచి ఆటో వస్తుంది అడుగుదామా అడుగుదాంపా ఏమైందక్క ప్యాసింజర్ ఆటో అనుకుని ఆపిర్రా? ప్యాసింజర్ ఆటో కాదు ఇది. నాకు కూడా కావాల్సింది ప్యాసింజర్ ఆటో కాదు ఈ ఆటోనే. అయినా ఈ ఆటో మీకేం పని? మేము ఒక్క బర్రెని కొన్నాం ఆ బర్రెని నేను వేసుకోవాలి ఆటో కిరాయి వస్తుందా? ఆటో కిరాయా అత్త అడుగుతావు. ఏ ఆటో కిరాట పోతావా? రాదాట రాదాట. అయ్యో అన్న మేము ఒక బర్రెని కొన్నాం కిరాయి వస్తావా అని నేను నిన్ను అడుగుతాను నువ్వేమో ఆటోని అడగబడుతుంది. అయినా నేను కిరాయి రాను ఈ ఆటో అమ్ముదామని చూస్తాను. అయ్యో అన్న మాకు ఈ బర్రె కిరాయి వచ్చినాక నువ్వు ఆటో అమ్ముకున్నావు ఏమైనా వేసుకున్నావు కానీ ఈ ఒక్క కిరాయి రాదన్నా. ఏది కిరాయి రాను. ఆ బర్రెని ఎక్కించినాక అంత ఏరుగుతుంది ఉచ్చబోతుంది బండి అంతా ఆగం అవుతుంది అదంతా రపరప నాకెందుకు. అయ్యో అన్న బర్రె అన్నాక ఏది కదా ఉచ్చబోయేదా నువ్వు భలే అధ్వానం చెప్తున్నావు. నాకు కిరాయి ఆలోచన లేదక్క. ఆ బర్రెని ఎక్కించుడేంది మీరు అత్తరా ఎప్పుడు ఎక్కించుకొని మీరు ఎక్కడంటే అక్కడ దించుతా. అబ్బో అన్న నీగా కట్ట ఉందేమో గాని నువ్వు భూమినే అవుతలేవుగా. ఒక్క నొరియకు నేను పోయి ఆటో అమ్ముకోవాలి. ఓ అన్న ఆగు ఏంటి మాకు బర్రమ్మినైననే ఆటో కొందామని తిరుగుతాండు నువ్వు వచ్చినావనుకో నీకు 2 పనులు అవుతాయి మంచిగా. ఏంది ఆటో కావాలి తిరుగుతా అండా? ఇంకేంది పారి మరి నాకు కిరాయి వచ్చినట్టు ఉంటది ఆటో పోయినట్టు ఉంటది. నడు అయితమనే గాని కిరాయి ఎంత అన్న? కిరాయి ఎంత ఇస్తారక్క? ఓ 1000 రూపాయలు ఇయ్యి. ఏంది 1000 రూపాయలా? 1000 రూపాయలు ఎక్కడదన్నా ఓ 200 ఇస్తాం. ఏంది 200 ఇస్తారా? 200 ఎందుకు అక్క? 100 రూపాయలు ఇది చాలు. ఏం మాట్లాడుతున్నారు అక్క? ఇవాళ 200కి ఏమొస్తాను? పోరని షెడ్యూల్ కూడా వస్తలేవు పోరని షెడ్యూల్ కూడా వస్తలేవు. ఇగో అన్న నీ మాట కాదు మా మాట కాదు ఇగో 500 ఇస్తాం. ఇక ఎట్లా కూడా ఆటో అమ్మిస్తామని చెప్తాన్నాం కదా అన్న పాలెవ్వో 500కి. సరే అక్క ఒకడు అత్తే ఒకడు పోతే సరే ఎక్కువ పోదాం. నేను కూడా తిరుగుడు తప్పుతుంది కదా అన్న. అక్క పోనీ అన్న పోనీ. వదినే నువ్వేదో ఒకటి చెప్పు. ఎట్లేదు మీరు ఎటు పోతారో నాకు తెలిసే. అవురా అశోక్గా నీకు నిన్ననే చెప్తుంది కదా సిల్కకి ఏంటంటూ మళ్ళీ మర్చిపోయినావా? మాట్లాడతా అంటే కదా మాట్లాడతాగు. అవునే ఆయనక ఒక్క బర్రె అమ్ముతే ఏమవుతుంది? ఆ బర్రె కొనేమో నేను ఎంజాయ్ చేస్తాండా ఆటోనే కొనుక్కునేవట్టే మనకి ఇంకా బొచ్చడు బర్రెలు ఉన్నాయి. ఇంత ఆటో కొనుక్కొని రేవు కత్తా అంటాండు ఏమైతుంది ఒప్పుకో. అబ్బా ఎన్ని రోజులు రాంది రేవుకు ఇప్పుడే వస్తాండా? ఈయనకంటే బర్రెనయ్యాం అన్న. నన్ను బర్రెతో పోల్చకే. బర్రె ఏం చెప్తుంది? బర్రె కన్నా ఎక్కువనా నేను? బర్రెనే ఎక్కువ. బర్రె పాలిస్తుంది నువ్వు ఇస్తావురా. బర్రె పాలిస్తుంది నువ్వు ఇస్తావురా. బర్రె ఏం చెప్తుందన్నా? పాలిస్తుంది కంతే. నేను మనిషినన్నా ఎన్నైనా పనులు చేస్తా. బర్రె ఏం పని చేస్తుంది ఆయన? ఏంది నువ్వు పని చేస్తావా? నువ్వేం పని చేస్తావురా? నాకు బర్రె ఎరిగినా బర్రె పెండాన్నింత పని చేస్తుంది పెండాన్నింత పని చేస్తుంది. వదినే అన్న నేను చెప్తుంటలేడు నువ్వే చెప్పు కొద్దిగా. అయ్యో ఇన్ని రోజులు తాగి తందనాలు చేసిండు అది ఓకే అది అయిపోయింది కదా. ఇప్పుడు ఆయన రేవుకి ఆయన అత్త అంటాండు ఆటో కొనిస్తే ఏమవుతుంది? ఆయన ఒక్క బర్రె అమ్మగానే నీ ఆస్తులు మొత్తం అమ్మినట్టే చేస్తాన్నావు. సరే బర్రె అమ్ముతా అంటారు. బర్రె అమ్ముతే ఎంత వస్తాయి? 40,000 50,000 వస్తాయి. ఆటోకి ఎంత కావాలి? 2 లక్షలు 3 లక్షలు కావాలి. మిగతా ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? మిగతా బర్రెలమ్మ అన్న మిగతా బర్రెలమ్మి ఆటో కొను. నా కిడ్నాము రా నా కిడ్నాము. నీ అక్క చెప్పాలి కొంచెం చంపుతావు బాడుకావు. బర్రెల నమ్మి నాకేం చేస్తావురా? బరుచ తాగుతావా? అయ్యో పిల్ల నువ్వు బాగరాదు. నువ్వు అంతకు దక్క బొంతలు ఎక్కున్నావు. ఇప్పుడు ఆయన గంత కోపం మీద ఉంటే ఆయన్ని బర్రెలు అమ్మి కొన్నాను వాడికి. ఆగు ఏం కాదే కొని రేవు కత్తాననే బట్టే. సరే బర్రె అమ్ముతే అమ్ముకొని మరి మిగతా పైసలు ఎట్లా కడతాడట? ఇగో మిగతా పైసల గురించి ఎందుకు గాని ఆటో కొనుక్కున్నాక రోజు కిరాయిలు కొట్టుకుంటాడు కదా. ఇంత ఈఎంఐ లెక్కనో బిఎంఐ లెక్కనో నెలకు మా కట్టుకుంటాడు కానీ దీనికైతే ఒప్పుకో. సరే ఎట్లయితేంది కానీ తర్వాత ఆటో నడిపిన తర్వాత ఆటో కిరాయి ఎత్తలేదు అనుకుంటే ఆటో అమ్ముతా అన్నావు అనుకో బిడ్డ బర్రుచ్చ తాగిపిస్తా బర్ర మీనందు. మరి రెడీ ఉన్నావా? వదినే గట్లెందుకు ఎత్తనేనా? వదినే మన ఊళ్ళో ట్రాలాటోలు అసలు మొత్తానికి వెళ్ళేవు. నాది ఒక్కటే అయితే కొనుక్కుంటే ఆ ఆటోతో కిరాయిలు మొత్తం కొట్టి అప్పుడు నేను నేర్పుకుంటా. మీరు ఏం బాధపడకూరి. అవసరం ఇంట్లో కూడా నేనైతా పైసలు. అబ్బా నువ్వు ఇంట్లో కూడా ఇస్తావురా ఇంకా? సరే
అట్లేం వద్దు కానీ ఫస్ట్ అయితే నువ్వు ఆటో కొన్న తర్వాత ఆటో బాగా అయితే తీర్పు. చూడన్నా ఆటో కొన్నాక 2-3 నెలల ఆటో అప్పు మొత్తం తిరుపుతా. సరే చూస్తాగా ఏదో ఒకటి కానీ ఇక ఖర్చుడే ఉంది. ఆల్రెడీ నిన్ననే 5,000 భయాన కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ గురించే పోతున్నాం. బాయ్ పోమర్ది. ఇద్దరే ఉన్నారు పో. లాస్ వచ్చినప్పుడు చెప్తా మీ ఇద్దరు సంగతి. బర్రె ఇదే అన్నా ఎక్కిద్దా మరి ఎక్కించే బర్రే తుంటే 2 రండా అన్నా అటు ఎక్కిద్దాం. అగో ఇది మంచిగా ఉంది. ఆ చీర్రు ఎక్కించుకొని పోతా అంటారు. మొత్తం పైసలు కట్టరా? గవర్నర్ తెలియదా అన్న, కిరాయి రమ్మన్నారు వచ్చిన. మీరు మాట్లాడుకోరని ఉంటే మేమేం మాట్లాడుకోవడానికి కానీ చుట్టాలమ్మా అన్న గవర్నర్ అనుకునే తీరు పైసలు కట్టి ఎక్కించుక పీకురి. అయ్యో అన్న పైసలు ఇచ్చే బర్రెని తీసుకోపోతాం. పైసలు ఇయ్యకేం తీసుకోవాం అన్న. నీకు ఇంకో ముచ్చట, ఈ అన్న ఆటో అమ్ముతాడట. నువ్వు ఇట్ట కొంట కొనుక్కో. ఏంది అమ్మదరే ఆటో అమ్ముతావు అన్న? ఇంకేంది పిల్లగా కొనుక్కో. ఇంకేంది ఎంత మరే? ఎంత అన్న? 3 లక్షలు మొన్ననే కొన్నా, తీసుకో. ఏంది 3 లక్షల? బర్రెకేమో 45,000. ఈ బండి 3 లక్షలు పెట్టి ఎట్లా కొంటాం మేము? మీరు ఆటో కొంటారని మేము ఈ అన్నకి చెప్పినాకనే మాకు కిరాయి వచ్చిండు, లేకపోతే రాకపోవు. కొంటా అన్న కొనాను కాదు కానీ రేటే బగ్గా చెప్తాను. అయినా గింత కొత్త ఆటో ఎట్లా అమ్ముతున్నావు? ఏదో కొంటుతాను ఉంటేనే అమ్ముతున్నావు కానీ ఏం కొంటుతాను? కొంటేతనం బిడ్డతనం ఏం లేదన్న. మా ఊళ్ళో ఫుల్ ఆటోలు ఉన్నాయి, గిరాకీ ఏమైతే లేదు. ఇది అమ్మి దేశం పోతా అనుకుంటాను, అందుకే అమ్ముతాన్నా. అన్నని గవన్నీ ఎందుకన్నా? ఆయన అమ్మటైనా నువ్వు కొనటోనివి. ఎంతో కొంతకు మాట్లాడుకొని కొనుక్కో. కొనేటోళ్ళం మేము, నువ్వు కాదు. ఆయన రేట్ ఎక్కువ ఇట్లా అయితే నువ్వు ఇట్లా పైసలు ఇస్తావా? ఏందేమో బాగా మాట్లాడుతున్నావు. అయ్యో గంత కోపానికి వస్తానవేందక్క? మీరు ఏమైనా చేసుకోరు, ఏమైనా మాట్లాడుకోరు, నాకేంది. కానీ మొన్న 5,000 ఇచ్చినాం కదా, ఇంకా 40,000 ఇస్తాం. బర్రెని ఎక్కిర్రి. ఎటు బర్రెని ఎక్కిస్తారు? నువ్వేమన్నావు? ఆటో అమ్మి పెడతా అన్నావు. నా ఆటో అమ్మి పెట్టినాక లెక్క, అప్పుడు బర్రెని ఎక్కిర్రి. సరే అన్న ఇక 3 లక్షలు కాదు కానీ 1,50,000కి ఇస్తాను తీసుకో. ఏంది 1,50,000? నీ దగ్గర ఇంకా 1,50,000 ఏడున్నాయి? ఈ పేందే బర్రె 45,000 కాయి. 1,50,000 అని అంటాను, 1,50,000 అని అంటాను. ఏందన్న 1,50,000? నెల అయితే అన్న రిజిస్ట్రేషన్ అయ్యి. ఏం మాట్లాడతాను? ఇగో అన్న నువ్వు ఆటో అమ్మి దేశంపై బాగుపడదా అనుకుంటున్నావు. నేనేమో బర్రెని అమ్మి ఆటో ఉందని బాగుపడదా అనుకుంటున్నా. ఇది కూడా మా వాళ్ళు ఒక్క ఆటో లేదని కొంటా అంటున్నా అన్న. నీకేమో పైసలు కావాలి, నాకో బండి కావాలి. జర నువ్వే చూడన్నా. నువ్వు చెప్పింది కూడా కరెక్టే అన్న. మరీ 1,50,000 అంటే అంత లాస్కి అయితే అమ్మలేను కదా. అది కూడా కరెక్టే అన్న. కాకపోతే నా దగ్గర పైసలు లేకనే బర్రెని అమ్మి ఆటో ఉందని చూస్తున్నా. నువ్వు ఇట్లా అంటే ఎట్లా అన్న? నేను ఆటో ఎట్లా ఉంటా చెప్పు. సరే అన్న అదేం లేదు. ఇప్పుడు 1,50,000, ఓ 6 నెలల తర్వాత ఇంకో 50,000, మొత్తం 2 లక్షలకి అయితే పూర్తి. అవు పిల్లగా ఇంకేంది తీసుకో. సరే వదినే నీ తీసుకోమన్నా కాబట్టి తీసుకుంటా. ఇప్పటికింత తప్పు అవుతుంది. ఇక నువ్వే అన్నకు జర ఎట్లానే చేసి నా చెప్పాలి. ఇగో నువ్వు ఎందుకు టెన్షన్ పడతానో మీ అన్నతో నేను మాట్లాడతా కానీ ఇప్పుడు దీనికి వేసిన అప్ప అయితే కిరాయిలు కొట్టుకొని మొత్తం తీర్చుకో. వ్యాపార తిరుగులు తాగుడు తందనాలు చేయక ఈ కాడ నుంచి. సరే వదినే ఇగో అన్న ఈ బర్రెకి వచ్చిన పైసలు ఇప్పుడు అడ్వాన్స్ పెడతా. ఇంకొక 2-3 రోజుల తర్వాత పైసలు అడ్జస్ట్ అయిన తర్వాత మొత్తం కట్టి ఆటో తీసుకుంటా. ఇప్పుడైతే బర్రెని ఎక్కించి తీసుకపోరి. ఇక అక్క పైసలు ఇచ్చి తీసుకపోరి. సరే అన్న. అన్న పట్టు బర్రెని ఎక్కిద్దాం. దరి బర్రె ఉన్నంత మాత్రాన బర్రెని గిట్ట మాకు కట్టుకొని తిరుగుమంటావా ఏంది? కట్టుకొని తిరుగుమంటలేనక్క, మీతో దాన్ని తీసుకొస్తే మంచిగా దాన్ని కూడా వాకింగ్ అవుతుంది కదా. మనుషులు వాకింగ్ చేస్తారు గాని ఇంకా బర్రె వాకింగ్ చేస్తుడేందిరా? అయినా బర్రె వాకింగ్ చేస్తే ఏమవుతుందిరా? బర్రె వాకింగ్ చేస్తే పాలు ఎక్కువ ఇస్తుందక్క. బర్రె వాకింగ్ చేస్తే పాలు ఎక్కువ ఇస్తుందక్క. బర్రె వాకింగ్ చేస్తే పాలు ఎక్కువ ఇస్తుందా? ఏమో నాకేం తెలిసే, నేను ఇట్లా బర్రెలు వాసిందా? ఏ ఆడు ఉత్తగానే అంటాను కావచ్చు.
అరే తమ్ముడు అయినా మమ్మల్ని ఎందుకు ఆపినవురా నువ్వు? అగో అక్క అప్పుడే మర్చిపోయారా బర్రెను ఉన్నారు నాకు కమిషన్ ఇయ్యారా అగో నీకెక్కడిదిరా కమిషన్? ఓ పోరి బర్ర అక్కడ ఉందా అని ఇన్ఫర్మేషన్ ఆడే ఇచ్చిండు ఆయనకి ఇచ్చుడే. ఎంత ఇచ్చురా నీ కమిషన్? 500 ఫస్ట్ చెప్పినా కదా. సరే ఇత్తంగానే నీ ఫోన్ పే నెంబర్ చెప్పు. ఫోనే లేదంటే ఇంకా నా దగ్గర ఫోన్ పే నెంబర్ ఎక్కడ ఉంటది అక్క? మా దగ్గర ఫోన్లోనే ఉన్నాయి పైసలు. ఫోన్ పే నెంబర్ ఉంటేనే పైసలు కొడతాం, లేకపోతే లేదు. సరే అక్క మా డాడీ ఫోన్ నెంబర్ పట్టుకొస్తా అప్పుడు మీరు ఫోన్ పే చేయూరి. అగో అశోక్ అన్న నేను రోజు ఈ కట్టకే పెడతారా? రోజు ఈ కట్టకే ఉంటావు? నా ఇష్టం రా, ఎక్కడైనా ఉంటా, నీకేంది? సరే గాని ఫోన్ లోలే మీ లవరా? లవరేరా, ఇంటికాడ మాట్లాడితే అందరు వింటారని కట్టకచ్చి మాట్లాడతానా. సరే గాని బర్రెని అమ్మినావట కదా? అమ్మిన్రా. సరే గాని మరేం లేదా? ఎందుకు లేదురా, ఏం తాగుతారా చెప్పు? లైట్ బీర్, స్ట్రాంగ్ బీర్, ఆర్సీ, ఓసీ, ఆర్సీబీ, ఫుల్ బాటిల్ ఏమన్నా తాగుతారా? అక్క నేను నీకు తాగబోతాను లెక్క కనిపిస్తానా? ఓహో నువ్వు పూరని కదా, తాగవు కదా, మరి ఏం తింటావురా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ కీమా, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ తొక్కు, ఏం తింటావు చెప్పు? గది కాదన్నా నిన్న నాకు మాటియలేదా? అది అప్పుడే మర్చిపోయినావా? ఓ గదా ఆరా 50 రూపాయలు ఇత్తది. గది 50 రూపాయలు కాదన్నా బర్రమ్మని పోతే 500 రూపాయలు ఇస్తా అన్నావు కదా. ఓ కమిషన్ ఇస్తా అన్నా కదా, సరేరా అప్పటికి ఇంటికి రా ఇస్తా. సరే అన్న. అబ్బా 500 ఈడ 500 మంచిగా సెట్టు.